తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సింగర్ మంగ్లీ చిక్కుల్లో పడింది. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్తా ఉన్నారు. సుబ్బారావు అనే అడ్వకేట్ను బెదిరింపులకు పాల్పడి చంపుతామని చెప్పి బెదిరించినట్టు తెలుస్తుంది. పెట్టుబడి పేరుతో దాదాపుగా 100 నుంచి 150 మందిని మోసం చేసిన కేసులో సుబ్బారావు గారు టేకప్ చేశారు. టేకప్ చేసిన క్రమంలో ఏదైతే బాధితులకు న్యాయం జరగాలంటే సుబ్బారావు గారికే మాతోని బెండ్ కావాల్సిన అవసరం ఉంది, మాతో లొంగిపోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి అతనికి బెదిరింపులకు పాల్పడితే పంజగుట్ట పోలీస్ స్టేషన్తో సుబ్బారావుతో పాటు ఇటు బాధితులు కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ పైన అందరిపైన దాదాపు 5 నుంచి 6 మంది పైన కూడా క్రిమినల్ కేసు నమోదైంది. మనతో మాట్లాడడానికి అడ్వకేట్ సుబ్బారావు ఉన్నారు. అసలు ఈ ఘటనకు సంబంధించి ఏం జరిగింది? అయితే మొట్టమొదటిగా ఒక 2 నెలల క్రితం ఈ మైక్రో ఫైనాన్స్కి సంబంధించినటువంటి కేసు విషయం గురించి చాలామంది బాధితులు నన్ను కలవడం జరిగింది. సో ఈ కలిసినప్పుడు ఏంటంటే దీంట్లో లోతుగా విచారణ చేసినప్పుడు సింగర్ మంగ్లీ తన తమ్ముడు కూడా ఉండు. సో విషయం ఏంటి కనుక్కుందాం, అసలు దీంట్లో విషయం ఏంటి, పాపం చాలా కష్టపడి వచ్చింది, అసలు ఇందులో ఈ ఇన్వాల్వ్మెంట్ ఏంటి ఉందా లేదా కనుక్కోవడం కోసం ఫస్ట్ ప్రాథమికంగా ఎవరైనా సరే కనుక్కుంటారు. సో అట్లా నాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా సింగర్ మంగ్లీని లైన్లో తీసుకుని, ఏంటమ్మా ఇట్లా మీ పేరు వస్తుంది, మరి ఇట్లా చాలా వరకు మీ తమ్ముడు పేరు కూడా చెప్తున్నారు, మీ పేరు చెప్తేనే పెట్టుబడులు పెట్టామని చెప్పేసి, తర్వాత మీ చెల్లిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారంటే మేము పెట్టుబడులు పెట్టాం, మీ తమ్ముడు కూడా మాతో డైరెక్ట్గా తిరిగారని చెప్పేసి అని చెప్తున్నారని అంటే తను యారగెంట్గా మాట్లాడడం జరిగింది. ఫస్ట్ 2 months బ్యాకే యారగెంట్గా మాట్లాడింది, అసభ్యంగా మాట్లాడింది, ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి నన్ను బెదిరించడానికి ప్రయత్నం చేసింది. అసలు నేను కేసు గురించి మాట్లాడడానికి ఫోన్ చేస్తే నువ్వు ఎవరెవరో పేర్లు చెప్పి ఏదేదో మాట్లాడతాను అని చెప్పేసి అది అక్కడితో కట్ చేసి ఏం చేసామంటే మనం ప్రెస్ మీట్ పెట్టేసి వివరాలు, వీడియోలు, తర్వాత చాలా వరకు ఆధారాలన్నీ కూడా మీడియాకి ఇచ్చి దాని ద్వారా కోర్టులో కేసు ఫైల్ చేయడానికి వెళ్ళడం జరిగింది. సో ఈ మీడియాకి ఇచ్చిన తర్వాత సింగర్ మంగ్లీ మన పూజారి నాగేశ్వర గారని మా హైకోర్టు సీనియర్ అడ్వకేట్, ఆయన సార్ నాకు చాలా బాగా క్లోజ్, అయితే ఆయన ద్వారా ఆర్బిట్రేషన్కి కాల్ చేయించింది. సో తర్వాత డైరెక్టర్ వేణు ఉడుగుల గారు కూడా నాకు ఫోన్ చేయడం జరిగింది. చేసి ఏమైంది ఏంటి సుబ్బారావు గారు అని అంటే, సుబ్బు గారు ఏమైందంటే ఇట్లా జరిగింది సార్ అంటే, రండి కూర్చుందాం మాట్లాడదాం ఆర్బిట్రేషన్ చేద్దాం అసలు ఏంటి అని అంటే, సార్ అప్పుడు నేను బాధ్యతలు తీసుకొని పూజారి నాగేశ్వర గారు ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కూర్చొని మాట్లాడేటప్పుడు ఏం జరిగిందంటే, మీకు అంటే ఇదంతా క్లోజ్ చేసేయండి సార్, నన్ను క్షమించండి సార్, నేను మాట్లాడింది తప్పు సార్ అని మంగ్లీ మాట్లాడితే, నేనన్నా నువ్వు తప్పు మాట్లాడేవని దాని గురించి నాకు ఇక్కడ సమస్య కాదమ్మా, బాధితులు ఉన్నారు, సో బాధితులకి న్యాయం చేయనన్నాను. ఆడెవడో నాకు తెలియదండి అంటది. ఆడెవడో నీకు తెలియకపోవటం ఏంటమ్మా, నువ్వు ఆ రోజు నేను నీకు కాల్ చేసి వివరణ కోరినప్పుడు నువ్వు డైరెక్ట్గా ప్రధాన నిందితుడు నువ్వు నాకు లైన్లో తీసుకొని పర్సనల్ నెంబర్తో మాట్లాడించావు. అదేవిధంగా డైరెక్ట్ బాధితులు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ ఎవరి పేరు అయితే చెప్తున్నారో వాడితోనే మీ తమ్ముడు తిరిగిండు, ఆ ఫోటోలు కూడా ఉన్నాయి. అంటే వాడెవడో నాకు తెలియస్తారని, మరి వాడి మీద కేసు పెడదాం రా, మాతో పాటు బాధితుల తరపున నిల్చో వాడి మీద కేసు పెడదాం రా అంటే ఏమన్నానంటే, సార్ నేను అండితో మాట్లాడిన వాడెవడో నాకు సంబంధం లేదు, వాడెవడో నీకు సంబంధం లేదని అంటున్నావు, కేసు మరి నీ పేరు వాడుకునే కదా వాడు డబ్బులు మోసం చేసింది, మీ తమ్ముడు వాళ్ళతో ఉండబట్టే కదా వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టింది అని అంటే, నాకు అవన్నీ సంబంధం లేదు. మరి అవన్నీ సంబంధం లేనప్పుడు ఆర్బిట్రేషన్ కూడా నాతో ఏం చేస్తారంటే, నాకు డబ్బులు ఆఫర్ చేశారు, నేను తీసుకోను, నాకు ఎవరైతే కేసు సమ్ అమౌంట్ ఆఫర్ చేశారు నేను తీసుకోను, నా కేసు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకవేళ వాళ్ళతో మాట్లాడుకుంటే మాట్లాడుకోండి, నేనైతే అలాంటివి చేయను అని చెప్పేసి చెప్పిన తర్వాత నన్ను డైరెక్ట్గా అది అయిపోయింది, అది ఫెయిల్ అయింది, బాధితులను కూడా అక్కడికి తీసుకెళ్ళా, నాకు ఆఫర్ చేయడం కాదు బాధితులకు న్యాయం చేయండి. అతను ఎంతైతే డబ్బులు తీసుకున్నారు చాలా వరకు దాదాపుగా 150 నుంచి 200 కోట్ల స్కామ్ ఇది. దీంట్లో నా దగ్గరకు వచ్చిన బాధితులు 9.5 నుంచి 10.5 కోట్ల వరకు. సో నా క్లయింట్ల వరకు సెటిల్ చేయండి, అవన్నీ మీరు సెటిల్ చేస్తారో లేదో నాకు తెలియదు, నా దగ్గరకు వచ్చిన క్లయింట్ల వరకు సెటిల్ చేయండి అన్న. మీ దగ్గర ఎంతమంది ఉన్నారంటే సుమారు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక మూడు స్టేట్స్లో నుంచి దాదాపు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు 80 మంది. ఈ తర్వాత ఇంటర్వ్యూలు బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే సింగర్ మంగ్లీ పేరు చెప్పేసి వసూలు చేసిండో వాడి సంబంధించిన రిలేటివ్స్ దాదాపుగా 150 కోట్లు పెట్టారంట. డైరెక్ట్గా మంగ్లీ వాళ్ళ తమ్ముడికి శివకి ఒక బాధితుడు 30 లక్షలు డైరెక్ట్గా ఇచ్చిందంట. సో మీరు పెట్టుబడులు పెట్టండి, దీంట్లో మా అక్క కూడా ఉందని చెప్పి సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడే స్వయాన చెప్పాడు. ఎందుకు మా అక్క ఉందంటే, మా చెల్లిని ఈ ఎవరైతే రమావత్ మధు ఉండో అతనికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పి బాధితులందరినీ కూడా వీళ్ళు మభ్య పెట్టడం జరిగింది. ఈ డబ్బులన్నిటితో కూడా మిర్యాలగూడలో ఒక హాస్పిటల్, అచ్చంపేటలో ఒక స్కూలు, అదేవిధంగా కోకాపేటలో ఎవరైతే మంగ్లీ ఉంటున్నారో వాళ్ళ దగ్గర ఒక పబ్బు కట్టడానికి వీళ్ళంతా ప్లాన్ చేస్తారు. మీరు చూసుకున్నట్లయితే ఈ ప్రధాన నిందితుడు ఎవరైతే నాకు సంబంధం లేదని మంగ్లీ చెప్తుందో, ఈ ప్రధాన నిందితుడు మంగ్లీ బర్త్డే పార్టీలో కూడా ఉండు, ఆ బర్త్డే పార్టీ నిర్వహించిందే ఈ మధు అని చెప్పి బాధితులు చెప్తున్నారు. వీడియో కూడా నేను మీడియాకి రిలీజ్ చేశాను. సో ఇట్లా మంగ్లీ కూడా 3 గంటలు తెల్లవారుజామున 3 గంటల ఆ ప్రాంతంలో వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లితో పాటుగా ఎవడైతే ప్రధాన నిందితుడు ఉండో
వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి అక్కడ ఫోటోలు దిగడం జరిగింది. అది కూడా నేను మీడియాకి ఇచ్చాను. సో ఇదంతా జరుగుతున్న ఈ సినారియోలో నాకు డబ్బులు ఆఫర్ చేస్తే నేను దాన్ని తిరస్కరించేసరికి ఎవరైతే ఈ సింగర్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉండో వాడు ఇంకో రమావత్ మధు వీళ్ళు కలిసి నాకు ఫోన్ చేసి మర్డర్ అంటే పెద్ద ఇష్యూ అవుతుంది కానీ మీకు హిట్ అండ్ రన్లో ఎవరికి తెలియదు, హిట్ అండ్ రన్ పెద్ద కేసు కూడా కాదు, చంపేపిస్తామని చెప్పి రాజకీయ నాయకులతో ఫోన్ చేయించడమే కాకుండా రౌడీలతో కూడా ఫోన్ చేయించి నన్ను చంపేయడానికి బెదిరించింది. అంటే నేను డబ్బుకు కూడా లొంగపోయేసరికి సో దాంతో నేను పంజగుట్ట పోలీస్ స్టేషన్లో పోయిన నెలలోనే పెట్టాను. పోయిన నెల 26వ తారీఖే కేసు పెట్టడంతో శ్రీరామనవమి తర్వాత గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ ఇలాంటి చాలా హాలిడేస్ వచ్చేసరికి అది మొన్న 7వ తారీఖు ఎఫ్ఐఆర్ అవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ సంబంధించి వాళ్ళు ఏం చెప్పి ప్రజలను మభ్యపెట్టారు, ఏం చెప్పి వీళ్ళు పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని చెప్పి ప్రజలను ఉసుగొల్పారు, ప్రజలను నమ్మించి నట్టేట ముంచారు, ఏ విధంగా చూస్తారు? అయితే వీళ్ళు ఏంటంటే మేము ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాం, మేము గోల్డ్ బిజినెస్ చేస్తున్నాం, తర్వాత మేము సిమెంట్ ఫ్యాక్టరీలు కడుతున్నాం, తర్వాత మేము అంటే ల్యాండ్ వెంచర్ స్టార్ట్ చేస్తున్నాం, అంటే రియల్ ఎస్టేట్ ఇవన్నీ చేస్తున్నాం. సో వీటిలో పెట్టుబడి పెట్టండి అని గోకుల్ నందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక బోగస్ కంపెనీని స్టార్ట్ చేసి దాంట్లో కొంతమంది బాధితుల్ని సిఓఎండీలుగా ఇట్లా నియమించి దీనికి హెడ్ అంతా రమావత్ మధు తర్వాత సింగర్ మంగ్లీ తమ్ముడు శివ ఉండేవాళ్ళు. సో ఇక్కడ నుంచి బాధితుల దగ్గర నుంచి డబ్బులంతా కూడా రమావత్ మధు అకౌంట్లోనే పడేది. దీని మీద సిబిసిఐడి కేసులు కూడా అయినాయి, హైకోర్టులో వాళ్ళు బెయిల్ కూడా తీసుకొచ్చుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళ అకౌంట్లు కూడా ఫ్రీజ్ అయ్యి ఉన్నాయి. సో ఇది ఇట్లా మేము అన్నీ పెడుతున్నాం అనేసరికి సింగర్ మంగ్లీ తమ్ముడు కూడా ఉండేసరికి బాధితులందరూ నమ్మారు. మీరు చూస్తే బాధితులందరితో నేను ఇంటర్వ్యూ కూడా పెట్టి ప్రెస్ మీట్ కూడా పెట్టి బాధితులందరితో మాట్లాడించాను. సో వీళ్ళందరూ ఏంటంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీలు వీటిలలో పెట్టుబడి పెడితే లాభాలు వచ్చేంత వరకు మీకు అధిక వడ్డీలు ఇస్తాం అని చెప్పి ఆశ చూపించేసరికి ఆశావాహులందరూ కూడా బంగారం అమ్ముకొని ఇల్లులు అమ్ముకొని పొలాలు తాకట్టు పెట్టి బంగారాలు తాకట్టు పెట్టుకొని తర్వాత కొంతమంది అయితే పూర్తిగా అమ్మేసుకొని వీళ్ళకి లక్షల నుంచి కోట్లలో ముడుపులు ఇచ్చారు. మీరు చూస్తే ఒట్టిపల్లి తాండాకి సంబంధించి ఆ ఏరియాలో ఉన్న తాండాలన్నింటిలో కూడా దాదాపుగా ఈ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు వాళ్ళే సుమారుగా 150-200 కోట్ల వరకు స్పెండ్ చేశారు. దాంట్లో పాపం సర్దార్ అనే ఒక వ్యక్తి, మధు అనే ఒక వ్యక్తి, రామ్ అనే ఒక వ్యక్తి, తర్వాత భీమ్రావ్ అనే ఒక వ్యక్తి, తర్వాత ఇంకొక బాధిత అట్లా చాలామంది నాకు ఫోన్ చేసి నేను కలవడానికి కూడా వస్తా ఉన్నారు, ఒక 70-80 మంది. సో వాళ్ళే ఒక 150-200 కోట్ల వరకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరూ క్యాష్ ద్వారాగా, ఫోన్పే ద్వారాగా, త్రూ అకౌంట్ ద్వారా వీళ్ళని. సో వీళ్ళందరూ కూడా రమావత్ మధుకి వీళ్ళకే చేసేవాళ్ళు. సింగర్ మంగ్లీ ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి తన అకౌంట్కి ఒక్క రూపాయి కూడా రాకుండా వాళ్ళ దగ్గర నుంచి క్యాష్ అకౌంట్లో వేయించుకొని క్యాష్ మాత్రం తను తీసుకునేదని చెప్పేసి వీళ్ళు బాధితులు తెలియజేస్తున్నారు. వాస్తవానికి సింగర్ మంగ్లీ అపార్ట్మెంట్లో ఏదైతే కోకాపేట అపార్ట్మెంట్ ఉందో ఆ అపార్ట్మెంట్లో బాధితులు వెళ్ళి కూర్చొని ఆమెతో మాట్లాడినాయి అని కూడా బాధితులు చెప్పడం జరిగింది. ప్రధానంగా పోలీసులు కేసు నమోదు చేసినప్పుడు ఎలాంటి ఎవిడెన్స్ మీరు ఇచ్చారు, పోలీసులు ఏం చెప్తున్నారు, ఎంతమంది మోసపోయారు, ఇంకా ఎంత కోట్ల స్కామ్ జరిగింది? అయితే దాదాపుగా 150-200 కోట్ల స్కామ్ జరిగింది. పోలీసులకి నేను ఇచ్చిన ఎవిడెన్స్ ఏంటంటే ఆవిడ నాకు ఫోన్ చేసిన కాల్ లిస్ట్, తర్వాత ఆవిడ నాకు సారీ చెప్పి నన్ను క్షమించండి అని చెప్పి ఆయన అది, తర్వాత డైరెక్టర్ వేణువుడుగుల గారితో మీటింగ్ జరిగింది. దానికి నేను తీసుకెళ్ళిన ఐ విట్నెస్ ప్రధాన నిందితులను కూడా తీసుకెళ్ళడం జరిగింది, వాళ్ళతో సాక్ష్యం చెప్పించడం జరిగింది. తర్వాత అతను నాకు సారీ చెప్పడం, తర్వాత అతను నాకు కాల్ చేయడం, తర్వాత పెద్ద పెద్ద వ్యక్తులతో అంటే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులతో నాకు ఫోన్ చేయించిన అవన్నీ కూడా పోలీసులకు చూపించడం జరిగింది. దాన్ని ఎవిడెన్స్గా బేస్ చేసుకొని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. మంగ్లీ చూస్తుంటే తరచూ వివాదాలుగా చోటు ఎంతో పేరు ప్రఖ్యాతులతో ఇచ్చిన మంగ్లీ ఈ మధ్యకాలంలో చూస్తుంటే వివాదాలకు ఎక్కువగా అంటగడుతున్నాయి, కేర్ ఆఫ్ అడ్రస్గా ఆమెకు మారుతున్నాయి. సెంట్రల్ మినిస్టర్ కావచ్చు, పెద్ద సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే కావచ్చు, ఎవరు ఆయన ఫోన్ చేసి మీకు బెదిరించారు, ఏం చెప్పారు అతను? అయితే ఒక సెంట్రల్ మినిస్టర్ పేరు చెప్పి నన్ను బెదిరించింది, పేరు వద్దులేండి, అయితే ఆ పేరు వద్దు. తర్వాత ఒక ఎమ్మెల్యే స్థాయి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే వాళ్ళ తండ్రితో నాకు ఫోన్ చేయించింది. ఆయన పెద్ద అంటే సీనియర్ కాంగ్రెస్ నాయకులు. సో ఆయనతో కూడా ఫోన్ చేసి నాకు బెదిరించింది. వివరాలన్నీ కూడా నేను త్వరలోనే మీడియాకి రిలీజ్ చేస్తాను. సో బెదిరించి మరి వాళ్ళు బెదిరింపులకి తర్వాత చంపేస్తాను వీటికి పాల్పడడం జరిగింది. ప్రధానంగా మాట్లాడుకునేటప్పుడే చంపేస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడలేదు? లేదండి, ఫస్ట్ ప్రధానంగా మాట్లాడుకునేటప్పుడు కాదు, ఫస్ట్ మాట్లాడినప్పుడు క్షమించండి, సారీ సార్ అని చెప్పేసి అనందే ప్రధాన నిందితుడు ఎవరైతే డబ్బులు తీసుకున్న వ్యక్తి ఉందో అతనితో ఫోన్లో మాట్లాడించింది. తర్వాత రెండో సిట్టింగ్లో డైరెక్టర్ గారితో నాతోని ప్రధాన నిందితుడు రమావత్ మధు. సో తనకి ఇంకా చాలా ఇంటర్లింక్లు ఉన్నాయి. దీంట్లో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా త్వరలోనే బయటపడుతుంది. ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళ లిస్ట్ ఇప్పుడే వచ్చింది, వాళ్ళ పేరు కూడా మీడియాకి ఇస్తే. సో వాడితో మాట్లాడించింది. మాట్లాడినప్పుడు నా పేరు చెప్పి వీళ్ళంతా దందాలు చేస్తానంటే, నీ పేరు చెప్పి దందాలు చేస్తున్నప్పుడు ఎవరో ఒక మేడిపల్లి స్టార్ అనే ఒక వ్యక్తి మిమ్మల్ని ట్రోల్ చేసినప్పుడు కేసు పెట్టి అతనే ఫైల్ చేయించినప్పుడు మరి మీ పేరు చెప్పి దందా చేస్తాను ఈ వ్యక్తి మీద మీరు కేసు పెట్టండి అంటే నేను పెట్టను, నాకు అవసరం లేదు. మరి అంతే కదండి. ఇప్పుడు ఒక చిన్న వివాదం జరిగినప్పుడు తనని మేడిపల్లి స్టార్ అనే ఒక అబ్బాయిని
తిట్టినప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు తన పేరు చెప్పి కోట్లల్లో దందా చేసి కోట్లల్లో మోసం చేసి చేస్తానన్న వాడిని మేమే అడిగాం, కేసు పెడదాం రండి అని అంటే నేను పెట్టను, నేను ఇలాంటి కేసులలో ఇరుక్కోను అన్నాడు. మరి కేసులలో ఇరుక్కోను అని అంటే నీ వీడియోలు తర్వాత నీకు సంబంధించిన ఎవిడెన్స్ నేను ఎట్లా డిస్ట్రాయ్ చేస్తా అని చెప్పేసి అని అన్న. సార్ చేయండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పి డైరెక్ట్గా నాతో సిట్టింగ్లో కూర్చున్నప్పుడు మాట్లాడిన మాటలు. సో ఇలాంటివన్నీ జరిగిన తర్వాత నేను ఒప్పుకోకపోతే డబ్బులు ఆఫర్ చేసింది వాళ్ళ అడ్వకేట్ సార్ ద్వారా. సో దాన్ని కూడా నేను రిజెక్ట్ చేసేసరికి ఇది సామవేద దాన దండోపాయం అన్నట్టుగా నా మీద ఇట్లా మాట్లాడటం చేయలేదు. న్యాయం జరుగుతుంది అనుకుంటారా మీరు? ఖచ్చితంగా జరుగుతుంది. ఆల్రెడీ కోర్టులో ఈ కేసు ఫైల్ చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరి దగ్గర ఉన్నటువంటి ఆధారాలు తీసుకొని వాళ్ళ మీద సివిల్ సూట్లు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది. అంటే సెక్షన్స్ అంటే సివిల్ సూట్, సివిల్ రికవరీ ప్రాపర్టీ కదండి, వాటికి సెక్షన్స్ అన్నీ కూడా నేను తర్వాత మీడియాకి నేను వివరంగా ఇస్తాను. ప్రధానంగా పూర్తి స్థాయిలో మాత్రం బాధితులకు న్యాయం జరిగే వరకు మంగ్లీకి సంబంధించిన ఎవరెవరు ఉన్నారో ఇందులో రమావత్ మధుతో పాటు మంగ్లీ తమ్ముడు కూడా కీలక పాత్ర పోషించిండు. మంగ్లీ ఒక కేంద్ర మంత్రితో పాటు ఒక సీనియర్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యేతో కూడా ఫోన్లు చేయించి నన్ను సెటిల్మెంట్ చేసుకోమని చెప్తే నేను సెటిల్మెంట్ చేసుకోనందుకు ఇటు ఏదైతే మంగ్లీతో పాటు మిగతా వారు నన్ను చంపేస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పి అడ్వకేట్ సుబ్బారావు చెప్తున్నారు. మొత్తం మీద ఇటు బాధితులకు సంబంధించి న్యాయం జరిగే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బాధితులకు దాదాపుగా న్యాయం జరిగే వరకు ఎంత దూరమైనా వెళ్ళే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఇది 200 నుంచి 300 కోట్ల స్కామ్గా సుబ్బారావు చెప్తా ఉన్నాడు. దాదాపుగా ఈయన దగ్గరకు వచ్చిన బాధితులు 10 కోట్ల వరకు మోసపోయినట్టు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో మాత్రం బాధితులకు మొత్తము న్యాయం చేసే వరకు శక్తివంచన లేకుండా మొత్తం కృషి చేస్తానని సుబ్బారావు అడ్వకేట్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ మురళితో కలిసి రాఘవేందర్, TV5 హైదరాబాద్ నుంచి.